ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గ్యాస్ సెగలు మొదలయ్యాయి. ఇరాన్ అమెరికా యుద్ధ పరిణామాలతో గ్యాస్ ధరలు పెరగడం సరఫరాపై భక్తులు వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. జిల్లాలో నెలకు 10 లక్షల డొమెస్టిక్, 1 లక్ష కమర్షియల్ సిలిండర్స్ అవసరం ఉంది. రాబోయే వేసవి సీజన్లో ఇబ్బందులు తప్పవని గ్యాస్ ఏజెన్సీ యజమాని నాథముని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భారతదేశంలో కూడా యుద్ధం పరిస్థితుల వలన గ్యాస్ సరఫరా ఆగిపోయే పరిస్థితి రానుండడంతో ముందు జాగ్రత్తగా డొమెస్టిక్ సంబంధించి ఎలాంటి నిబంధనలు విధించకపోయినప్పటికీ పూర్తి స్థాయిలో ఇటు కేంద్రం ఏదైతే కమర్షియల్ సిలిండర్ల పంపిణీ విషయంలో కొన్ని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం, వాటి పంపిణీ విషయంలో కూడా కొంత ఆపివేస్తుందంటూ ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో మనము అసలు ఇందులో వాస్తవాలు ఎంత, ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎంత గ్యాస్ వినియోగం ఉంది, కమర్షియల్ ఎన్ని, అదేవిధంగా ఏదైతే డొమెస్టిక్ ఎన్ని అన్న విషయాల గురించి మాట్లాడడానికి మనతో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు నాదముని గారు ఉన్నారో ఆయన అడిగి మాట్లాడదాం. సార్ చెప్పండి, తిరుపతి ఇలాంటి పవిత్ర స్థలం, ముఖ్యంగా తిరుపతి కానీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి, కాళహస్తి, కాణిపాకం ఉంది. హోటల్స్కు సంబంధించి కమర్షియల్ పంపిణీ జరగకపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుంది? ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో దాదాపు చిత్తూరు జిల్లాలో 4.5 లక్ష, తిరుపతిలో 5.5 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు కమర్షియల్, డొమెస్టిక్. వీరికి ఇబ్బంది కలగకుండా ఇప్పుడు యుద్ధం వలన 19 కేజీకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు. ఇప్పటి వరకేమో 19 కేజీ కూడా సప్లై ఇస్తున్నారు. ఇంకా రాబోయే టైంలో చెప్పలేము. ఇప్పుడు ప్రాథమికంగా విషయాలు తెలుస్తున్నాయి. అలాగే మన తిరుపతిలో చాలా యాత్రికులు 1 లాక్ పైన వస్తుంటున్నారు ప్రతిరోజు. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మన ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. 19 కేజీ సిలిండర్స్ ముఖ్యంగా డొమెస్టిక్ ఇప్పుడు యుద్ధం వలన మనకు రేట్లు కూడా పెరిగాయి. ఇప్పుడు కమర్షియల్ రేట్ వచ్చి 2077.50 పైసలు అయింది. అదే డొమెస్టిక్ అయితే 949 రూపాయలు అయింది. అలాగే మనకు డొమెస్టిక్ సిలిండర్స్ కూడా ఇప్పుడు కొంచెం రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఎందుకంటే 25 రోజుల వరకు బుకింగ్ చేసుకున్న 25 రోజుల తర్వాతే మీకు సిలిండర్ వస్తుంది. అంటే మీరు వాడిని ఈరోజు తీసుకున్నారనుకో మీకు 25 రోజుల తర్వాతే మీకు మళ్ళీ సిలిండర్ వస్తుంది. అట్లా ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు. అట్లే డబుల్ సిలిండర్ అయితే 30 రోజులు పెట్టారు. ఎందుకంటే ఈ యుద్ధం వలన కొన్ని సమస్యలు వస్తాయని ముందు జాగ్రత్తగా గవర్నమెంట్ మాతో రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇలాంటి యుద్ధ నేపథ్యంతో ఏదైతే కమర్షియల్ సిలిండర్ల యొక్క బుకింగ్ పైన ఒక ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వీటి సరఫరా ఆగిపోతే భక్తుల పరిస్థితి ఏమిటి అన్న భయాందోళన కూడా నెలకొంది. ముఖ్యంగా దీని ప్రభావం వల్ల వచ్చే మార్చి ఏప్రిల్ నెలలు, జూన్ మొదటి ఈ 3 నెలల పాటు భక్తులు కూడా ప్రతిరోజు 1 లక్ష మందికి పైగా తిరుమలకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా గ్యాస్ సిలిండర్ల అవసరం మరింత ఎక్కువగా అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇలాంటి ప్రదేశాల మీద కొంత ఏదైతే జాగ్రత్త చూపించాలి, ఈ ప్రదేశాలకు అవసరమైన సిలిండర్ల సరఫరా కూడా చేయాలంటూ కూడా ఏదైతే నాదముని గారు కోరుతున్నారో, మొత్తం మీద చూస్తే యుద్ధ పరిస్థితుల వల్ల అత్యధికంగా ఇబ్బంది పడేది ఈ ప్రాంతం వాసులే అని కూడా చెప్పవచ్చు. ఓవైపు కోడిగుడ్లు ఎగుమతులు కూడా పూర్తి స్థాయిలో ఆగిపోవడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న కోళ్ల ఫారాల రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే గ్యాస్ సరఫరాకు సంబంధించి పూర్తి స్థాయిలో అటు విదేశాల నుంచి తక్కువ దిగుమతి ఆగిపోతున్న నేపథ్యంలో డొమెస్టిక్ అవసరాల కోసం కమర్షియల్ అవసరాల మీద ఏదైతే కొంత కోత పెట్టే పరిస్థితి కనిపిస్తుందంటూ కూడా వీరు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద రాబో రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో ఏమో. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.